ఇవాళ మన టాపిక్ ఫారిన్ కీ లేదంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటాం. ఇది ఆర్డిబిఎంఎస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్. సో ప్రతి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయి, 1-to-1 రిలేషన్ కావచ్చు, 1-to-many రిలేషన్ కావచ్చు, many-to-many రిలేషన్ కావచ్చు. ఇట్లాంటి రిలేషన్షిప్స్ అంతా కూడా మనం ఈ ఫారిన్ కీ ద్వారానే మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, మరి క్రియేటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డేటాబేస్ టేబుల్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఏం లేదు, ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్కి ఇంకొక టేబుల్ తోటి లింక్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇక్కడ కాన్సెప్టు. మరి ఫస్ట్ టేబుల్ని మనం ప్రైమరీ కీ టేబుల్ అంటాం, సెకండ్ టేబుల్ని మనం ఫారిన్ కీ టేబుల్ అంటాం. సో ఇట్లా పెట్టినప్పుడు ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఆ డిపెండెన్సీ అనేది ఎట్లా ఉంటుంది, ఏంటి, దాని యొక్క డేటా బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటి మధ్యలో ఫస్ట్ టేబుల్లో ఎలా ఉంటుంది, సెకండ్ టేబుల్లో ఎలా ఉంటుంది, అంటే రెండు టేబుల్సే కాదు, 2 or more టేబుల్స్ మధ్యలో మనం రిలేషన్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. మరి మీకు ఆ డేటా రిలేషన్ ఎలా ఉంటుంది ప్లస్ టేబుల్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఆ రూల్స్ ఎవ్రీథింగ్ వస్తాయి. మరి మనం ఒక ఫారిన్ కీ రిలేషన్షిప్ పెట్టాలి అంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అంతా వదిలేండి, ఇదే కాన్సెప్ట్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు థియరిటికల్గా ఉంచుకోండి. జస్ట్ ఇక్కడ ఫస్ట్ మనకి ఒక మాస్టర్ టేబుల్ అనేది కావాలి. మాస్టర్ టేబుల్ అండ్ ఇంకొక టేబుల్ కావాలి, దీన్నే డీటెయిల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. డీటెయిల్ టేబుల్, మాస్టర్ టేబుల్, డీటెయిల్ టేబుల్. ఈ మాస్టర్ టేబుల్నే మనం ఏమనొచ్చు, పేరెంట్ టేబుల్ అని కూడా అంటాం. అంటే ఈ రిలేషన్షిప్ పెట్టే కాన్సెప్ట్లో మనకి 2 టేబుల్స్ ఉంటే ఒకటి మాస్టర్ అయి ఉంటుంది, దానికి ఇంకొకటి డీటెయిల్ టేబుల్ అయి ఉంటుంది. ఈ మాస్టర్ టేబుల్నే మనం ఈ ఆర్డిబిఎంఎస్ టెర్మినాలజీలో ఇంకొక విధంగా చెప్పొచ్చు, దాన్ని పేరెంట్ టేబుల్ అని కూడా అనొచ్చు. డీటెయిల్ టేబుల్నే మనం ఏమనొచ్చు, చైల్డ్ టేబుల్ అని కూడా అనొచ్చు. మరి అట్లనే ఈ మాస్టర్ లేదంటే పేరెంట్ టేబుల్నే మనం ప్రైమరీ కీ టేబుల్ అని కూడా అంటాం. ప్రైమరీ కీ టేబుల్. అట్లనే ఈ చైల్డ్ టేబుల్నే మనం ఫారిన్ కీ టేబుల్, ఫారిన్ కీ టేబుల్ అని కూడా అంటాం. సో ఈ విధంగా మనం వీటిని రకరకాల నేమ్స్ తోటి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాస్టర్ టేబుల్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్, డిఈపిటి అనుకుందాం. మరి ఈ డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చేసి మీకు లైక్ ఫీల్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, ఇవి మినిమం ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి ప్రైమరీ కీ ఫీల్డ్ అయి ఉంటుంది. ప్రైమరీ కీ. ఓకే, అంటే మాస్టర్ లేదంటే పేరెంట్ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్. అయితే నెక్స్ట్ డీటెయిల్ టేబుల్ కిందకు వస్తే ఇక్కడ మనం ఎంప్లాయీ టేబుల్ని తీసుకుంటాం. ఈఎంపీ టేబుల్ ఈజ్ ద డీటెయిల్ టేబుల్. మరి ఈ ఈఎంపీ టేబుల్లో మనకి
రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. మరి ఇందులో మనకి ఎంప్లాయీ నెంబర్, ఆఫ్ కోర్స్ ఎంప్లాయీ నెంబర్ని మనం ప్రైమరీ కీగా పెట్టుకోవచ్చు కూడా. అట్లానే అది మాస్టర్ టేబుల్ కాదు. సో ప్రైమరీ కీ పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, అది మన ఇష్టం. జనరల్గా ఎంప్లాయీ నెంబర్ ప్రైమరీ కీ అయి ఉంటుంది. అంటే మాస్టర్ టేబుల్లోనే ప్రైమరీ కీ ఉండాలని ఏం లేదు. బట్ ఈ రిలేషన్షిప్ పెట్టే దాంట్లో మనకి కంపల్సరీగా దాంట్లో మాస్టర్ టేబుల్లో ఒక ప్రైమరీ కీ ఉండాలి. అండ్ ఎంప్లాయీ నేమ్ అండ్ జాబ్, దెన్ salary, then DNO again. మరి ఇక్కడ ఉండే డిఎన్ఓనే మనం ఫారిన్ కీ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఫారిన్ కీ రెఫరెన్సెస్ దిస్ ప్రైమరీ కీ. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అనేది మనం పెట్టడం జరుగుతుంది, లింక్ పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఈ రిలేషన్షిప్ పెట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఇక్కడ డిఎన్ఓ అని ఇచ్చాం, ఇక్కడ డిఈపిటిఎన్ఓ అని పేరు మాత్రం మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ రెండిటి యొక్క డేటా టైప్స్ కంపల్సరీగా సేమ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉందో, సపోజ్ నంబర్ అని నంబర్ ఆఫ్ 3 అని తీసుకున్నారు, ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ 3 అని తీసుకోవాలి. కానీ పేరు మారుండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. పేరు ఇక్కడ డిఈపిటిఎన్ఓ అని ఉండొచ్చు, కానీ సేమ్ డేటా టైప్ ఉండాలి రిలేషన్షిప్ పెట్టాలి అంటే. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్లో ఉండే ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబరు పైన ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రిలేషన్షిప్ అనేది ఫస్ట్ పెట్టుకుంటుంది. ఈ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు మనకి ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సిన టేబుల్ ఈ రిలేషన్షిప్ పెట్టేటప్పుడు ఫస్ట్ మాస్టర్ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం, అంటే డిఈపిటి టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేస్తాం, అంటే డీటెయిల్ టేబుల్ని క్రియేట్ చేస్తాం, ఫారిన్ కీ టేబుల్ని. ఫారిన్ కీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ టేబుల్కి లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, వన్స్ మాస్టర్ టేబుల్ డీటెయిల్ టేబుల్ రిలేషన్షిప్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ master table, and then we can create detail table to place relation. ఇది ఫస్ట్ పాయింట్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ we have to enter the data into master table. Master table loki master table. Then we have to enter the data into detail table. ఫస్ట్ డిపార్ట్మెంట్లోకి మనం డిపార్ట్మెంట్స్ అన్నీ ఎంటర్ చేస్తాం, డీటెయిల్ తర్వాత ఎంప్లాయీస్ని తీసుకుంటాం ఆయా డిపార్ట్మెంట్లో. డేటా ఇంటూ డీటెయిల్ టేబుల్ బేస్డ్ ఆన్ ది, ఎట్లా పడితే అట్లా ఎంటర్ చేయము డీటెయిల్ టేబుల్లో, బేస్డ్ ఆన్ ది రికార్డ్స్ ఆఫ్ మాస్టర్ టేబుల్. మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డ్స్ని బేస్ చేసుకొని, అంటే మాస్టర్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లేని డిపార్ట్మెంట్ ఇక్కడ ఇవ్వము అనమాట. అది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, we cannot
remove, we can't remove master record while it is having child records. అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే డిపార్ట్మెంట్ ఉంది. 10 అనేది సేల్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం. సేల్స్ డిపార్ట్మెంట్ కింద ఎంప్లాయీస్ని ఒక 10 మందిని ఇచ్చాము. ఈ 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ని ఆ 10 అనే డిపార్ట్మెంట్ని డిలీట్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు. దట్ ఈస్ ద కండిషన్. అయితే చైల్డ్ రికార్డ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. మాస్టర్ రికార్డ్ని రిమూవ్ చేసేదానికి లేదు బేసిక్గా. And we can't drop master table while it is having relation with child table. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేసేదానికి లేదు. అంటే చెప్పాలంటే పిల్లలు ఉండగా పేరెంట్స్ని చంపేసేదానికి లేదు అన్నట్టు. ఇట్లా బేసిక్ కండిషన్స్ ఉంటాయి. అదే దీన్ని డ్రాప్ చేయొచ్చు మళ్ళీ. మరి మాస్టర్ రికార్డ్ని డ్రాప్ చేయలేమా అంటే చేయొచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ స్టెప్లో వస్తాం. ఫస్ట్ బేసిక్గా ఈ పాయింట్స్ బేస్ చేసుకొని, ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని మన దీన్ని చూద్దాం. ఆల్రెడీ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నా. సో అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా మీకు డీటెయిల్గా ఏంటి ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారిన్ కీ అంటే ఏంటి, ఎప్పుడు ఇవంతా ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఇది ప్లేస్ చేస్తా. సార్ ఒకసారి జస్ట్ మళ్ళీ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళి నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఓకే మీకు ఆన్ ది ఫ్లోలో ఉన్నప్పుడు మీకు అర్థమైంది. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏంటి? ఓకే సార్, ఇప్పుడు మాస్టర్ టేబుల్ ఇస్ కాల్డ్ as డీటెయిల్ టేబుల్. పేరెంట్ టేబుల్ ని చైల్డ్ టేబుల్ అంటాం. ప్రైమరీ కీ టేబుల్ ఫస్ట్ ఏమో మాస్టర్ టేబుల్ని మనం ఇక్కడ కిందకి రండి. మాస్టర్ టేబుల్ని పేరెంట్ టేబుల్ అంటాం, ప్రైమరీ కీ టేబుల్ అంటాం. డీటెయిల్ డిపార్ట్మెంట్ టేబుల్ అన్నా, టేబుల్, చైల్డ్ టేబుల్ అన్నా, ఫారెన్ కీ టేబుల్ అన్నా, ఫారెన్ కీ టేబుల్ అన్నా. ఓకే సార్. Okay, so now we will try to create those tables and we will apply the data. Okay. సో ఇక్కడ DEPT అనేది ఒక టేబుల్ ఉంది. నేను దాన్ని డ్రాప్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రెష్గా క్రియేట్ చేయబోతున్నాను. సో ఐ డోంట్ వాంట్ దిస్ టేబుల్. డ్రాప్ ఓకే. సో క్రియేట్ టేబుల్ DEPT అండ్ ఇక్కడ వచ్చేసి DNO నంబర్ ఆఫ్ సంథింగ్ 3 అండ్ దిస్ ఈజ్ ప్రైమరీ కీ. సింపుల్గా ప్రైమరీ కీ అని ఇచ్చేస్తాను. అండ్ dname varchar 2 of something 20, location varchar 2 of 15
సో దట్స్ ఇట్. మాస్టర్ టేబుల్ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ లేదంటే పేరెంట్ టేబుల్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే డీటెయిల్ టేబుల్ని క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ ఈఎంపి, క్రియేట్ టేబుల్ ఈఎంపి. ఇక్కడ ఎంప్లాయీ అని ఉంది, నేను ఈఎంపి క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఈఎన్ఓ number of 3, comma ename varchar 2 of something 20 and job varchar 2 of 15, salary number of 8, comma 2 and DNO. కంపల్సరీగా సేమ్ ఫీల్డ్ ఉండాలి. డిఎన్ఓ నంబర్ ఆఫ్ 3 అని అక్కడ ఇచ్చాం, ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ 3 అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ కన్స్ట్రైంట్ అనేది ఇక్కడ పెట్టాలి. కామా పెట్టి ఇవ్వచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు. కామా పెట్టి నేను కన్స్ట్రైంట్ ఇస్తున్నాను. ఈ కన్స్ట్రైంట్ చూడండి, కన్స్ట్రైంట్ క్లాజ్ ఎలా ఉంటుందో. కన్స్ట్రైంట్ ఎఫ్కే పేరు పెట్టాను దానికి, ఎఫ్కే అని, ఆ ఫారిన్ కీకి. ఫారిన్ కీ ఏది ఇక్కడ? ఈ డిపార్ట్మెంట్ నెంబర్, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫారిన్ కీ. సో ఇక్కడే ఉంది కాబట్టి డైరెక్ట్గా డిఎన్ఓ అని ఇచ్చేస్తున్నాను. రెఫరెన్సెస్ దేనికి లింక్ పెడుతుంది? రెఫరెన్సెస్ డిఈపిటి ఆఫ్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఇది ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి లింక్ పెడుతుంది. అందుకని టేబుల్ నేమ్ మెన్షన్ చేసి తర్వాత డిఎన్ఓ. ఈ డిఎన్ఓ ఏమో లోకల్గా ఉండే డిఎన్ఓ, ఇది ఫారిన్ కీ, ఇది ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న ప్రైమరీ కీ. దట్స్ ఆల్. సో ఇప్పుడు మనకి 2 టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. వన్ ఈజ్ ద ప్రైమరీ కీ టేబుల్, ద సెకండ్ వన్ ఈజ్ ద ఫారిన్ కీ టేబుల్. ఓకే, ఇందులో ఉండే లైక్ ఇక్కడ ఈఎంపి, ఇందులో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్, ఇందులో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది ఇక్కడ, అదనమాట. సో ఇప్పుడు మనం చెప్పండి సార్. డైరెక్ట్గా కాలంకే మనం ఫారెన్ కి ఇవ్వచ్చు కదా సార్? అదే కాలంకే కదా ఇచ్చాము, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాము. డిపార్ట్మెంట్ నెంబర్, రెఫరెన్సెస్, డిపార్ట్మెంట్ డి నెంబర్ అని ఇవ్వచ్చు కదా మనం. కన్స్ట్రైంట్ పేరు, కన్స్ట్రైంట్ ఫారిన్ కి ఇవన్నీ మెన్షన్ చేయాలి కదా, ఫారిన్ కి అని మెన్షన్ చేయాలి కదా. దానికి కన్స్ట్రైంట్ ఫారిన్ కి అని మెన్షన్ చేయాలి. ఆ క్లాజ్ అట్లానే ఉంటుంది. మీరు అడిగేది ఇదంతా తీసేసి డైరెక్ట్గా రెఫరెన్సెస్ అని ఇవ్వచ్చా అంటారు. కానీ ఇక్కడ ఫారిన్ కీ అనే కీవర్డ్ కంపల్సరీగా వాడాలి. ఏది ఫారిన్ కీ, ఏది ప్రైమరీ కీ అనేది మనం మెన్షన్ చేయాలి. అందుకనే ఈ క్లాజ్ని కంపల్సరీగా ఇట్లా వాడతాం. ఓకే సార్, ఒకటి పంపిస్తాను మీకు. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, చెక్ చేయండి ఒకసారి. చెక్ చేయండి. నేను ఫారిన్ కి అలా రాశాను, ఒకసారి చెక్ చేయండి, అది కరెక్ట్ కాదండి. అదే ఓకే, ఇది డ్రాప్ చేసేసి అలా మీరు చెప్పినట్లు చేద్దామా సార్? ఇది కంటిన్యూ చేద్దాం సార్. ఇది కంటిన్యూ చేసి దాని తర్వాత విల్ టేక్ అప్ దట్ క్వశ్చన్ లైక్ దట్. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు డ్రాప్. మేబీ మీకు రెఫరెన్సెస్ అంటే డైరెక్ట్గా లింక్ ఇట్లా పెట్టేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫారిన్ కి
ఆటోమేటిక్గా ఇది ఉంది కాబట్టి క్రియేట్ అయింది. ఓకే, బట్ ఏంటంటే మనకు అక్కడ నేమ్ లేదు. అర్థమైందా? ఫారిన్ కీ అనేది నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. రిఫ్రెష్ టేబుల్ ఎడిట్ కన్స్ట్రైంట్. ఓకే, ఇది మనం పెట్టుకున్న నేమ్ కాదు, అది జనరేట్ చేసిన నేమ్. అదే లాస్ట్ క్లాస్. ఇప్పుడు ప్రైమరీ కీ కూడా నేను డైరెక్ట్గా కన్స్ట్రైంట్ క్లాస్ ఇవ్వకుండా ఇచ్చేసాను. ఓకే, మనం మెయిన్గా ఆ నేమ్ని తీసుకునేదానికి అక్కడ ఆ క్లాజ్ అనేది అట్లా పెడుతున్నాం. ఇప్పుడు ప్రైమరీకి కూడా నేను ఇప్పుడు సిస్టమ్ sys_c00 సంథింగ్ జనరేట్ చేసింది. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. బట్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా నేమ్ని తర్వాత డ్రాప్ చేయాలి ఆ ఫారిన్ కీని. అట్లాంటప్పుడు మీరు ఆ నేమ్ని వాడతారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ కన్స్ట్రైంట్ ఇది తీసుకుంటాం. సో ఐ విల్ డ్రాప్ దిస్ వన్ అండ్ యూజింగ్ మై నేమ్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్కి కూడా నేను ప్రైమరీకి ఇచ్చాను కానీ కన్స్ట్రైంట్ వాడలేదు. అక్కడ కూడా కన్స్ట్రైంట్ వాడి ఉండాలి యాక్చువల్గా అయితే. యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ we have to use the particular name. Okay, right. సో మనకి మనం పెట్టుకున్న ఎఫ్కే అనే నేమ్ జనరేట్ అయింది, ఫారిన్ కీ అని. రైట్, ఇప్పుడు క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం డేటా దేంట్లోకి ఎంటర్ చేయాలి? డిపార్ట్మెంట్లోకి డేటా ఎంటర్ చేయడం జరుగుతుంది. లైక్ ఇన్సర్ట్ ఇంటూ DEPT వాల్యూస్ 10, సేల్స్, హైదరాబాద్, అండ్ దెన్ 20th department, like purchase and Bangalore, and 30th department marketing, ఇట్లా మాస్టర్ రికార్డ్స్ 3 క్రియేట్ చేసాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అంటే మనకి మెయిన్గా 3 రికార్డ్స్ ఇక్కడ వచ్చున్నాయి. వీటిల్ని బేస్ చేసుకొని మనం డీటెయిల్ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్సర్ట్ ఇంటూ EMP values 100 Raju, and he is the clerk and he is earning 2000, and then now the point rises. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ కంపల్సరీగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నెంబరే ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ 10 అని ఇచ్చాను. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్. And next one 101 Uday, manager 8000, and he is in 20th department. And one more record, Kiran, programmer, he is in 30th department. సో ఇలా ఉన్నాయి. సో టోటల్గా
మనకి 3 డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఎంప్లాయీని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ రికార్డ్ని 103 గీత సంథింగ్ క్లర్క్ ఇన్ 40th డిపార్ట్మెంట్ అని ఇస్తాను. సో సార్ పంపాను సార్. ఓకే, అది వచ్చింది, అది సాల్వ్ అయిపోయిందండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు సబ్జెక్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు 103 గీత క్లర్క్ 2000 40th డిపార్ట్మెంట్. 40th డిపార్ట్మెంట్ మీకు చూడండి, పేరెంట్ కీ నాట్ ఫౌండ్ అని వస్తుంది. పేరెంట్ కీ నాట్ ఫౌండ్ అని దేనికి వచ్చింది? ఇక్కడ 40th డిపార్ట్మెంట్ మాస్టర్ టేబుల్లో లేదు. కంపల్సరీగా అక్కడ ఉండే 10, 20, 30 డిపార్ట్మెంట్లే ఇక్కడ ఇవ్వాలి. 40th డిపార్ట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేటెడ్, పేరెంట్ కీ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. అదే నేను సపోజ్ 10 అనో 20 అనో ఇచ్చారనుకోండి, 10, 20, 30 మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇట్లా మీకు ఈ పర్టికులర్ డేటా ఇన్సర్షన్లో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం, ఆ తర్వాత మాస్టర్ టేబుల్లో డేటా ఎంటర్ చేస్తాం. డీటెయిల్ టేబుల్లో అంటే చైల్డ్ టేబుల్లో మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డ్స్ని బేస్ చేసుకొనే కంపల్సరీగా మనం ఇన్సర్ట్ చేయాలి అనేది పాయింట్. సపోజ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఐ డిలీట్ మనం అసలు డేటాని చూద్దాం ఎలా ఉన్నాయో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తానండి. ఎక్కడ నుంచి? మాస్టర్ టేబుల్ నుంచి. డిలీట్ ఫ్రమ్ DEPT వేర్ DNO ఈక్వల్ టు సంథింగ్ 20 అంటాను. సో చూడండి, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేటెడ్ చైల్డ్ రికార్డ్ ఫౌండ్. ఇంతకు ముందరేమో మాస్టర్ రికార్డ్ లేదు అంది, ఇప్పుడేమో చైల్డ్ రికార్డ్ ఫౌండ్ అంటుంది. అంటే 20th డిపార్ట్మెంట్ని మీరు డిలీట్ చేస్తున్నారు అంటే దాని కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ 20th డిపార్ట్మెంట్లో, పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మీకు ఇద్దరు ఉన్నారు ఎంప్లాయీస్. ఇద్దరు ఎంప్లాయీస్ పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాస్టర్ రికార్డ్ని, ఈ పర్చేజ్ని మీరు డ్రాప్ చేసి డిలీట్ చేసేదానికి లేదు, రిమూవ్ చేసేదానికి లేదు అనేది కండిషన్. బట్ రిమూవ్ చేయొచ్చు. అది ఎలా అంటే అది వేరే నెక్స్ట్ క్యాస్కేడ్ ఆప్షన్స్ వస్తాయి, అవి నెక్స్ట్ చెప్తాను. సో అదే నేను ఐ కెన్ రిమూవ్ ద చైల్డ్ రికార్డ్స్ అంటే 20th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ని నేను రిమూవ్ చేయొచ్చు. చూడండి, డిలీట్ ఫ్రమ్ EMP వేర్ DNO ఈక్వల్ టు 20, 2 rows డిలీటెడ్. చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అయిపోయాయి. మీరు చూడొచ్చు చైల్డ్ రికార్డ్స్ ఏమున్నాయి అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఓన్లీ 10th 30thలోనే ఉన్నారు. 20th డిపార్ట్మెంట్లో ఉండే ఇద్దరు ఎంప్లాయీస్ రిమూవ్ అయిపోయారు. ఇది ఒక కండిషన్ అయిపోయిందా. తర్వాత వచ్చేసి సపోజ్ ఐ విల్ ట్రై టు డ్రాప్ టేబుల్. వాట్ ఇస్ దట్? DEPT. డ్రాప్ కాదు, ఎందుకంటే రిఫరెన్స్డ్ బై ఫారిన్ కీస్. దీంట్లో ఉండే ప్రైమరీ కీసు ఫారిన్ కీస్ని
రెఫరెన్స్ చేస్తున్నాయి చూడండి. యూనిక్ ఆర్ ప్రైమరీ కీస్ ఇన్ టేబుల్ రెఫరెన్స్డ్ బై ఫారిన్ కీస్ అనేది పాయింట్. సో అంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రిలేషన్షిప్ పెట్టుకుంది కాబట్టి మనం రిమూవ్ చేయలేము. కానీ పక్కనే క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని ఇచ్చామనుకోండి ఆప్షన్, నౌ ఇట్ విల్ రిమూవ్స్, ఇట్ విల్ డ్రాప్స్. అంటే కన్స్ట్రైంట్స్ని క్యాస్కేడ్ చేయమని అర్థం. లేదు మీరు లైక్ ఏం చేస్తారంటే నేను ఆ ఫారిన్ కీని రిలేషన్షిప్ తీసేస్తాను రెండింటి మధ్యలో, అప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దేనికి దానికి ఇండివిజువల్ 2 రిలేషన్స్ కట్ అయిపోతాయి. చూడండి దేని నుంచి రిమూవ్ చేయాలి? ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కన్స్ట్రైంట్. వాట్ ఈస్ ద కన్స్ట్రైంట్ నేమ్? ఎఫ్కే. ఫస్ట్ ఆ రిలేషన్షిప్ని తీసేస్తున్నాను. రిలేషన్షిప్ని తీసేసిన తర్వాత నౌ ఐ కెన్ డ్రాప్ డైరెక్ట్లీ వితౌట్ క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్. మీరు కన్స్ట్రైంట్ని డ్రాప్ చేయకుండా కూడా క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని లాస్ట్లో ఇస్తే డ్రాప్ అయిపోయింది. డ్రాప్ టేబుల్ డిఈపిటి. చూడండి ఇప్పుడు డ్రాప్ అయింది. ఎందుకు? రిలేషన్ లేదు రెండింటి మధ్యలో, అదనమాట. మరి ఇంకా మనం ఐ క్యాన్ నౌ ఈజీలీ డ్రాప్. మామూలుగా కూడా ముందర మీరు ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్ పోయిద్ది, అప్పుడు మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేయొచ్చు. రిలేషన్ ఉన్నప్పుడు మాత్రం మాస్టర్ టేబుల్ని డైరెక్ట్గా డ్రాప్ చేయలేము. రిలేషన్ తీసేసి డ్రాప్ చేయొచ్చు, లేదంటే క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని ఇస్తే డ్రాప్ చేయొచ్చు దేన్ని? మాస్టర్ టేబుల్ని. అది నెక్స్ట్ వచ్చేసి మీకు మనం ఒక మీకు కూడా ఎగ్జాంపుల్స్లో ఇచ్చినది 3 టేబుల్స్ క్రియేట్ చేద్దాం. అదేంటంటే ప్రొడక్ట్, కస్టమరు, ఆర్డర్స్. ప్రొడక్ట్ వచ్చేసి ప్రైమరీ కీ టేబుల్, కస్టమర్ కూడా ప్రైమరీ కీ టేబుల్. ఈ 2 ఫారిన్ కీస్ తోటి ఇక్కడ రిలేషన్ అనేది పెట్టుకో ఉంటాయి. ఓకే, మరి అది ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్ లాస్ట్లో ఆన్ డిలీట్ క్యాస్కేడ్, లేదంటే ఆన్ డిలీట్ సెట్ నల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ పేరెంట్ని డిలీట్ చేస్తే పేరెంట్ రికార్డ్ని కింద ఏం కావాలి? క్యాస్కేడ్ అంటే కింద చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఆన్ డిలీట్ సెట్ నల్ అని పెట్టామనుకోండి, అప్పుడేమవుతాయంటే పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ నల్గా మారిపోతాయి, చైల్డ్ వాల్యూస్ అట్లా అన్నమాట. సో అది ఒక ఆప్షను, వాటిని కూడా ఇక్కడ యూజ్ చేద్దాం. సో మరి క్రియేట్ టేబుల్, ఫస్ట్ ప్రొడక్ట్ టేబుల్, ప్రొడక్ట్, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ PROD అని ఉంది. నేను ఈ కస్ట్ వీటిని రిమూవ్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఆఫ్ కోర్స్ దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. సో PID number of something 3, ఇక్కడ ఇది ప్రైమరీ కీ.
p name, varchar 2 of 20, and quantity, number of 2, and rate, number of something 8, 2. ఓకే, ఫస్ట్ మాస్టర్ టేబుల్ మనకి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ టేబుల్. క్రియేట్ టేబుల్ కస్టమర్, CID, నంబర్ ఆఫ్ 3, CNAME, varchar 2 of 20, and city, varchar 2 of 15, balance, సో ఇక్కడ CID అనేది మనకి ప్రైమరీ కీ. ఓకే, ఈ రెండు టేబుల్స్ క్రియేట్ అయినాయి. ఈ రెండు కూడా మాస్టర్ టేబుల్స్, ప్రొడక్ట్, కస్టమరు, మాస్టర్ టేబుల్స్. సో ఇప్పుడు నేను ఆర్డర్స్ టేబుల్ని క్రియేట్ చేస్తాను. కస్టమరు ప్రొడక్ట్కి ఆర్డర్ పెడతాడనమాట, అది ఇక్కడ ప్రాసెస్. సో క్రియేట్ టేబుల్ ఆర్డర్స్, ఆర్డర్ ID, OID, number of 3, and CID. మనం అక్కడ ఎంత ఇచ్చాము, నెంబర్ ఆఫ్ 3, అండ్ ఈ కస్టమరు ప్రొడక్ట్ ID, ఏదో ఒక ప్రోడక్ట్ని వీడు ఆర్డర్ పెట్టినాడు, అది కూడా నెంబర్ ఆఫ్ 3, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఆర్డర్ పెట్టాడు, నంబర్ ఆఫ్ సంథింగ్ 2, ఓ డేట్. ఓకే, ఇవి ఫీల్డ్స్, ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న CIDని ఇక్కడ ఉన్న CID తోటి, కస్టమర్ ID తోటి, కస్టమర్ టేబుల్లో ఉండే కస్టమర్ ID తోటి రిలేషన్ పెట్టాలి. ఇక్కడ ఉండే PID ఇక్కడ ఉండే PID తోటి రిలేషన్ పెట్టాలి, అలా ఉండిద్ది. మరి ఏంటండి అమౌంట్ వేయలేదు కదా మీరు ఇక్కడ అంటే, అమౌంట్ ఇక్కడ వేయరండి ఆర్డర్ టేబుల్లో. అది ఆటోమేటిక్గా అప్లికేషన్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాము, ఎంత క్వాంటిటీ కావాలో, ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఇక్కడ ఉంది, ఇది కలిసి క్యాల్కులేట్ అయ్యి అవుట్పుట్ వస్తాయి, అలా ఉండిద్ది అప్లికేషన్లో జనరల్గా. ఇక్కడ ఆ ఫీల్డ్ అవసరం లేదు. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ కన్స్ట్రైంట్ క్లాస్. కన్స్ట్రైంట్ CFK అంటాను, అంటే కస్టమర్కి సంబంధించిన ఫారిన్ కి references, foreign key of CID references. సార్ ఒక్కసారి references. చెప్పండి. సార్ మీరు CID అని డిఫైన్ చేసుకున్నారు కదా, అక్కడే ఫారిన్ కి అని ఇచ్చేయచ్చు కదా మీరు. అక్కడ ఎక్కడ మీరు క్రియేట్ టేబుల్ ఆర్డర్, నేను ఇక్కడ లాస్ట్లో క్లారిటీ కోసం క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే లెంతీ స్టేట్మెంట్ అవుతుంది, ఈ ఫీల్డ్స్ సపరేట్గా ఉన్నాయి. ఓకే, లాస్ట్లో యాజ్ ఎ టేబుల్ కన్స్ట్రెంట్ లాగా ఇక్కడ పెడుతున్నాను. ఓకే, అదే సార్, అలా కూడా ఇవ్వచ్చు కదా. ఓకే, అలా కూడా ఇవ్వచ్చు. రెఫరెన్సెస్
అదే దాన్ని టేబుల్ కన్స్టెంట్ మామూలు కాలం కన్స్టెంట్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. రెఫరెన్సెస్ కస్టమర్ ఆఫ్ సిఐడి, ఇక్కడ మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. సో ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటాం. క్యాస్కేడ్ కామా CAS CAD. నెక్స్ట్ ఇక్కడ P ప్రొడక్ట్కి సంబంధించిన PFK and this PID references the product tables PID. ఓకే, సో ఇక్కడ ఆన్ డిలీట్ సెట్ నల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. ఈ రెండు ఆప్షన్స్ మనం ఏదైతే అనుకున్నామో ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ సెట్ నల్, ఈ రెండిటి వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్లో ఒక కస్టమర్ ఐడిని మీరు రిమూవ్ చేశారు అనుకోండి, ఆర్డర్స్లో ఉండే వాడు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అంటే మాస్టర్ రికార్డ్ని ఒక కస్టమర్ ఐడి 100 లేదంటే రాజు అనేవాడి వాడి రికార్డ్ని రిమూవ్ చేస్తున్నారు, వాడు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అది ఆన్ డిలీట్ క్యాస్కేడ్. అంటే మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేసినప్పుడు మామూలుగా అయితే చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి డిలీట్ చేయకూడదు అని ఎర్రర్ చూపించింది మనకి లాస్ట్ సెషన్లో ఎంప్లాయీ టీఈపీటీ తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే మాస్టర్ రికార్డ్ రిమూవ్ చేస్తే, అంటే కస్టమర్ని రిమూవ్ చేస్తే వాడు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ కండిషన్ మనం పెట్టాం కాబట్టి, ఈ క్లాజ్ మనం పెట్టాం కాబట్టి. అదే ఒక ప్రోడక్ట్ని రిమూవ్ చేసామనుకోండి, ఆ ప్రోడక్ట్ కింద పెట్టిన ఆర్డర్స్ అన్నిటికీ కూడా ప్రోడక్ట్ ఐడి ఏమవుతుంది, నల్ అయిపోతుంది. అది ఇక్కడ కండిషన్. ఓకే, నౌ ఓకే క్రియేటెడ్. ఇప్పుడు మనం డేటా ఎంట్రీలోకి వెళ్దాం. సో ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్, ఇది ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ వాల్యూస్, ప్రొడక్ట్ ఐడి 100 సిరీస్ తోటి ఇస్తాను, 100 అండ్ సపోజ్ లక్స్ అండ్ సంథింగ్ అండ్ 20 క్వాంటిటీ అండ్ రేట్ ఇది, అండ్ లైక్వైజ్ 101 Rexona and 30 and 35 rupees. ఓకే, 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాను, ఎనఫ్. మరి ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్, కస్టమర్ 200 సిరీస్ తీసుకుంటాను, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసమే. సో ఇక్కడ కిరణ్ సార్, ఆ లెఫ్ట్ సైడ్ లో కస్టమర్ టేబుల్ తాలూకా స్పెసిఫికేషన్స్ ని ఒకసారి క్లిక్ చేయండి సార్. అది ఇందాక అక్కడ ప్రోడక్ట్ లో చేశారు కదా, కింద ఎయిట్ సైడ్ లెఫ్ట్ అక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, బ్యాలెన్స్. సార్ ఇందులో మనకి ఇందులో రిఫరెన్స్ కీ ఏది సార్? అది ఫారెన్ కీ ఏది మనకి ఇందులో? ప్రైమరీ కీ అది సిఐడి కదా, కస్టమర్ ఐడి. ఇక్కడ సిఐడికి ప్లస్ కింద ఉండే ప్రొడక్ట్ ఐడి, ఇక్కడ పిఐడికి రిలేషన్షిప్ ఉంటుంది, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్. ఓకే, సో ఇప్పుడు 200 సిరీస్లో కిరణ్ అండ్ చెన్నై
and balance something ఇస్తున్నాను. ఓకే, and 201 Rani and ఓకే, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. Select star from product, select star from customer. సో ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేద్దాం. కంపల్సరీగా ఇక్కడ ఉండే డేటానే అక్కడ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇంతకు ముందరే చూసాం ఆ రూల్ ఇటు. సో ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్ వాల్యూస్. ఫస్ట్ ఆర్డర్ ఐడి 300 సిరీస్ తీసుకుంటాను. ఆర్డర్ ఐడి తర్వాత ఏంటి, కస్టమర్ ఐడి. ఇక్కడ ఉండే కస్టమర్నే ఇవ్వాలి, 200 కానీ 201 కానీ. వేరే వాళ్ళు ఇస్తే తీసుకోదు, అది మనం చూసాం ఆల్రెడీ. సో 200 అండ్ ప్రొడక్ట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇక్కడ ఉండే ప్రొడక్టే తీసుకోవాలి, 100 కానీ 101 కానీ. సో 100 దెన్ ఏంటి, క్వాంటిటీ 5 is the quantity and order date I will give just sys date అని చేస్తాను, టుడే అన్నట్టు. సో ఓకే, మిస్సింగ్ కామా, sys date not required. Okay, one record inserted. And next 301 and 201 and maybe 101 product 5 sys date ఇచ్చేస్తాను, నెక్స్ట్ రికార్డ్. అండ్ 302 and 200 and 100 ప్రొడక్ట్. ఓకే, ఒక 6 ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాను. ఇలా ఆర్డర్స్ ప్లేస్ చేస్తామండి. అండ్ అగైన్ మనం చూద్దాం డిఫరెంట్ వేస్. 303 201 and 101 5 6. Okay, so totally altogether we are having the data like this. Select star from product, select star from customer and select star from orders. Okay, సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రొడక్ట్ ఐడిని రిమూవ్ చేస్తానో 101ని నేను డ్రాప్ చేయబోతున్నానండి. 101ని డ్రాప్ చేస్తాను. 101 అంటే ఇది ఇది ఉన్నాయి. సో see what will happens if I remove the 101 record, delete from product where PID equal to 101. ఓకే, మామూలుగా అయితే మాస్టర్ రికార్డ్ని డ్రాప్ చేయలేం, రిమూవ్ చేయలేం చైల్డ్ రికార్డ్స్ ఉన్నప్పుడు. నౌ డిలీట్ అయింది. మరి డిలీట్ అయితే రిజల్ట్ ఏమొచ్చింది, ఇక్కడ 101 ఏమో పోయి ఉంటుంది ఇది. సో జస్ట్ ఐ విల్ type once again, select star from product and select star from customer and select
స్టాక్ ఆర్డర్స్ సో నౌ సీ ద డేటా ఏమైంది సెట్ నల్ అని పెట్టాను ఇక్కడ 101 రికార్డ్ పోయింది ఆ 101 ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్లో ఏమైంది నల్ వాల్యూ ఆ రికార్డ్ మొత్తం పోలేదు ఆ పర్టికులర్ పిఐడి మాత్రమే నల్గా వచ్చేసింది ఇదొకటి నల్గా వచ్చింది మరి సపోజ్ కస్టమర్ ఐడి 201 అనే వాటిని నేను రిమూవ్ చేస్తాను అంటే రాణిని రిమూవ్ చేయబోతున్నాను సో అక్కడ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని ఇచ్చున్నాం ఆన్ డిలీట్ సెట్ నల్ కాకుండా ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఇచ్చున్నాం కస్టమర్ టేబుల్కి డిలీట్ ఫ్రమ్ కస్టమర్ వేర్ సిఐడి ఈక్వల్ టు 201 ఓకే deleted 201 yes now see the data రికార్డ్స్ మొత్తం పోయాయి ఎందుకంటే అంటే కస్టమర్లో ఆ 201 రికార్డ్ పోయినప్పుడు ఆర్డర్స్లో కూడా ఆ 201 ఉన్న 2 రికార్డ్స్ పోయినాయి కంప్లీట్గా అంటే మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేస్తే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే ఆప్షన్ ఇచ్చున్నాం కాబట్టి ఆ ఫారిన్ కీ రిలేషన్షిప్ పెట్టేటప్పుడు చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి ఇది మనకి ఈ ఫారిన్ కీ రిలేషన్షిప్లో ఉండే కొన్ని మీకు ఆప్షన్స్ ఓకే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇది ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ ఎటు ఇచ్చున్నాయి ఎంప్లాయ్ టేబుల్ కస్టమర్ ఆర్డర్స్ ఇవన్నీ కింద మీకు ఇది ఇచ్చిన మీరు ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను బట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కస్టమరు కేటగిరీ ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ఇవి ఇచ్చున్నది ఆర్డర్స్ ప్రొడక్ట్ అనేటివి ఇక్కడ ఏమవుతాయి ప్రొడక్ట్ చూడండి ప్రొడక్ట్ ఇక్కడ ఒకసారి ఏమో చైల్డ్ టేబుల్ అవుతుంది ఇంకొక పక్క ఏమో మాస్టర్ టేబుల్ అవుతుంది ఎందుకు కేటగిరీ కింద ప్రొడక్ట్స్ వస్తాయి కేటగిరీకి ప్రొడక్ట్కి రిలేషన్ ఒక్కొక్క కేటగిరీ కింద కాస్మెటిక్స్ దాని కింద ఉండే ప్రొడక్ట్స్ అంటే కేటగిరీ అనేది మాస్టర్ టేబుల్ దాని కింద ప్రొడక్ట్స్ అయితే చైల్డ్ టేబుల్ మరి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడేమో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ప్రొడక్ట్ టేబుల్ అనేది మళ్ళీ మాస్టర్ టేబుల్ అవుతుంది అంటే ప్రొడక్ట్ టేబుల్లో ప్రైమరీ కీ ఉంటుంది ఫారిన్ కీ ఉంటుంది రెండు ఉంటాయి సో అట్లా నేను ఇట్లా క్రియేట్ చేసి ఆల్రెడీ పెట్టున్నాను మీరు దాన్ని చూడొచ్చు మీ డేటా ఇన్సర్ట్ చేసుకొని అండ్ మీరు ఓన్గా క్రియేట్ చేయండి ఈ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ లోను అన్నీ ఇక్కడ ఇచ్చున్నది దేనికి పీకే పెట్టాలి దేనికి ఫారిన్ కీ పెట్టాలి అనేది ఇచ్చున్నాను దాని ప్రకారం మీరు క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ వేస్లో చూడండి ఓకే